సార్ కొంతమంది ఫామ్ ప్లాట్స్ కొనుక్కొని అందులో ఫామ్ హౌస్లు కట్టుకుంటారు. అవును. అంటే పర్మనెంట్గా అందులో బిల్డింగ్ కట్టుకోవడానికి లేదా? అసలుకి ఇట్లా పర్మిషన్స్ ఎవరిస్తారు? సో అది ఆన్సర్ చేసే ముందు ప్లాట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవాలి మనం. ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్, అదే హెచ్ఎండి జోన్లో అయితే R1, R2, R3, R4 జోన్స్ అని ఉంటాయి. కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. కొన్నాట్లో కొన్ని అన్ని కట్టుకోవచ్చు, కొన్నాట్లో కొన్నే కట్టవచ్చు. కమర్షియల్ వాణిజ్య పనులు అవన్నీ చేయకూడదు. అది ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్. ఇట్ క్యాన్ బి జిహెచ్ఎంసి, ఇట్ క్యాన్ బి డిటీసీపీ, ఇట్ క్యాన్ బి హెచ్ఎండి. మీ పరిధిలో ఆల్రెడీ గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎపిసోడ్కి వెళ్ళవచ్చు. నెక్స్ట్ ఫామ్ ప్లాట్. దాని తర్వాత మనం డిస్కస్ చేసేది ఫామ్ ల్యాండ్. ఫామ్ ప్లాట్ వేరు, ఫామ్ ల్యాండ్ వేరు, ఓపెన్ రెసిడెన్షియల్ హౌస్ వేరు. ది మూమెంట్ ఫామ్ అనగానే అక్కడ కన్స్ట్రక్షన్ అలౌడ్ కాదు. ఇప్పుడు 111 జీవో మీరు విన్నారు. గతంలో పెద్ద అల్లకొల్లలో అయింది కేసీఆర్ గారు దిగిపోయే ముందు. నెక్స్ట్ కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్, ఇలాంటి జోన్స్లో FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, ఇలాంటి లెవెల్లో ఎక్కడ అలో చేయరు. మినిమం 10%. అంటే ఫామ్ హౌస్ అంటే ఏంటంటే ఒక 1000 గజాలు మీరు కొనుక్కున్నారు అనుకోండి, 100 గజాల్లో కట్టుకోవాలి మీరు. 900 గజాలు ల్యాండ్స్కేపింగ్ కానీ, మొక్కలు పెంచడం కానీ, ఆకుకూరలు కానీ, పువ్వులు కానీ, ఇంకా వాటెవర్ వెజిటేబుల్స్ కానీ మీరు చేసుకోవచ్చు. ఎందుకు? వాటర్ ఉండాలి. NGT అనే ఒక బాడీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని. దానికి ఒక కండిషన్, దాని పర్పస్ ఏంటంటే నేచర్ని, ప్రకృతిని ప్రొటెక్ట్ చేయడం. అయితే వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు లేదా గ్రీనరీ అవ్వచ్చు. కమింగ్ టు ఫామ్ ల్యాండ్స్. ఫామ్ ల్యాండ్స్ అనేది ఎకరాల్లో మాత్రం అమ్మాలి. ఇక్కడ పెద్ద తేడా జరిగేది ఏంటో చెప్తాను మీకు కిటికీ బయర్స్ కోసం. ఫామ్ ల్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా గజాల్లో కానీ గుంటాల్లో కానీ అమ్మకూడదు. ఎకరాల్లో మాత్రం ఉంటుంది. నాలా కన్వర్షన్ జరగదు. ఒకటి. ఫామ్ ప్లాట్స్ వచ్చేసరికి గుంటాల్లో మాత్రం అమ్మాలి. ఒక గుంట = 121 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు లేటెస్ట్ రూల్ ఏంటంటే 5 గుంటాలు పెడుతున్నారు మినిమం, 605 గజాలు. అది కొనుక్కుంటే మనకి రైతు బంధు, గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా అమలు అంటే ఇంప్రూవ్ అవుతాయి. సో రెసిడెన్షియల్ ప్లాట్లో మామూలు మీరు పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పబ్లిక్లో కొంతమంది మోసపోయేది ఏం చేస్తారంటే ఫామ్ ప్లాట్స్ని ఓపెన్ ప్లాట్స్ అనుకుని కొనేస్తున్నారు. ఓకే, అర్థమైందా? ఫామ్ ప్లాట్స్ని ఓపెన్ ప్లాట్స్ అని కొనేస్తున్నారు. ఫామ్ ప్లాట్స్ ఎంత చెప్పాను? మినిమం కన్స్ట్రక్షన్. ఓపెన్ ప్లాట్లో మొత్తం సెట్. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్. కమర్షియల్ వేరు. ఓకే. ఏదైనా వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే చాలామంది ఏమనుకుంటే మనం డైరెక్ట్ ఇల్లు కట్టుకోవచ్చు అనుకుంటారు. DTCPలో కొనుక్కున్నా, HMDలో కొనుక్కున్నా మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి. ప్రాజెక్ట్కి ఉంది పర్మిషన్, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ బిల్డర్ ఇవ్వడు, మనం అప్లై చేసుకుంటే ఇస్తారు. అయితే మీరు ఇందాక ఇంకో ప్రశ్న కూడా అడిగారు, ఏంటంటే ఫామ్ ప్లాట్లో ఇల్లు కట్టుకోవచ్చా అన్నారు. ఇది అరుదుగా వస్తుంటుంది. జనరల్గా నాకు తెలిసి 99.9% కట్టుకోకూడదండి. బట్ ఈ మధ్యకాలంలోనే నాకు ఒక ప్రాజెక్ట్ నా నాలెడ్జ్లోకి వచ్చింది. GP లేఅవుట్లో అమ్ముతున్నారు. GP లేఅవుట్లో 5 గుంటలు అమ్ముతున్నారు. కాకపోతే అది ఫ్రీ జోన్లో ఉంది. ఫ్రీ జోన్లో ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకుని. గ్రామ పంచాయతీకి అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తారు. ఇది చాలా ఆడ్ సిచ్యువేషన్, జనరల్గా జరగదు. అక్కడ ఆ సిచ్యువేషన్లో లక్కీగా ఆ జోన్ కింద పడి. ఫ్రీ జోన్ అంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, ఫ్రీ. అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటాయి ఫామ్ ప్లాట్స్కి. ఈ ప్రాజెక్ట్లో లక్కీ ఏంటంటే మీరు కొనుక్కున్నది ఫామ్ ప్లాట్ రూపంలో కొనుక్కొని ఆ రేట్ ఇచ్చి ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ వస్తుంది. సో కొన్ని ఏరియాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక ప్రాజెక్టు మనకి మోకిలా శంకర్పల్లి దాటిన తర్వాత ఉంది, 100 acres గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది. మీరు కొనేది ఇచ్చేది ఫామ్ ప్లాట్ రేట్ 9,600, 9,700 దొరికిపోతుంది ప్లాట్. కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ మనం షాద్ నగర్ కానీ, ముంబై హైవే కానీ చూసుకుంటే కనుక 30,000, 40,000, 50,000 అని మనం మాట్లాడుకున్నాం. సో 10,000 కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు అంటే డెఫినెట్గా కట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 5 yearsలో ఆ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా కింద 2,400 ఎకరాలు ఒక జోన్ వస్తుంది. అట్లనే ఒక 500-600 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది. ఇవన్నీ కలిపితే 3,000 ఎకరాల్లో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మిగతా. అండ్ బెస్ట్ పాయింట్ ఏంటంటే RRRకి లోపు ఉంది, 6-7 కిలోమీటర్ లోన్. మన సీఎం గారు చెప్పినట్టు ORR to RRR ఈజ్ అ గ్రోత్ కారిడార్. అంటే నెక్స్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ ఏంటంటే ఈ 30-40 కిలోమీటర్ విస్తీర్ణ డిస్టెన్స్ ఉంటుంది ORR to RRR. సో అక్కడ
మేజర్ డెవలప్మెంట్స్, శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇంకా రకరకాల అదర్ మెట్రోస్ కానీ, ఎస్సీజెట్స్ కానీ ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. సో ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది, అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ల్యాండ్ తక్కువ ఉంది కాబట్టి రేట్లు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడైతే ల్యాండ్ ఎక్కువ ఉందో కొంత ఇప్పుడు ఉన్నది కానీ మనం వాడుకునే స్టేజ్లో లేదు, అంతా అగ్రికల్చర్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హెచ్ఎండిఏ డిటీసీపీ ఎప్పుడైతే హెచ్ఎండి పెరిగిందో జీపీ కాస్త డిటీసీ పెరిగింది. ఒకటి పెరిగితే ఇంకోటి పెరగాలి కదా, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏని డిటీసీపీ ల్యాండ్ వరకు పెంచుతున్నారు. అప్పుడు డిటీసీపీ ల్యాండ్ ఏమవుతుంది, అటు పెరుగుతుంది కదా. సో రెండు పక్కల కూడా గ్రోత్ డెవలప్మెంట్. చాలామంది ఏమనుకుంటారంటే RRRలోనే పెరుగుతుంది. RRRకి నా సజెషన్ ఏంటంటే 5 కిలోమీటర్స్ అటు 5 కిలోమీటర్స్ ఇటు, రెండు పక్కల. ఎందుకంటే ఒక సిటీ స్ట్రైట్ బార్డర్ నుండి పెరుగుతుంది, ఇటు నుండి పెరుగుతుంది, అప్పుడే సెంటర్ ఫుల్ అవుతుంది. ఒక సైడ్ పెడితే చాలా టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు అంబిషన్ ఐడియా ఏంటంటే స్ట్రైట్ తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి రావడానికి ఈ మధ్యలో ఇప్పటి వరకు 4 నుండి 5 గంటలు పడుతుంది. ఈ ఒక్కసారి RRR యాక్షన్లోకి వస్తే కనుక 1.5 hours to 2 hours జర్నీ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు బాంబేలో నేను చెప్పిన పూణే టు ముంబై అప్ అండ్ డౌన్ చేస్తారు డ్యూటీలు. పూణే టు ముంబై అంటే 4 hours 3 hours ఉంటుంది. పొద్దుట 6 గంటలకు వెళ్తారు, 10 గంటలకు వెళ్తాడు, మళ్ళీ అక్కడ 6 గంటలకు వెళ్తారు, 10 గంటలు. సండే పూట పిల్లలు చూసి అంకులు ఎవరమ్మా అంటారు అమ్మని. ఎందుకంటే ఈయన వెళ్ళేటప్పుడు ఆయన లెగరు, ఈయన వచ్చేటప్పుడు పడుకుంటూ పోతారు. ఇప్పుడు కొద్ది తగ్గింది. అప్పుడు 4 hours ఉండేది. నేను ఐమ్ టాకింగ్ 20 years. ఇప్పుడు ఐ థింక్ 2.5 years ఎక్స్ప్రెస్ హైవే పెట్టిన తర్వాత 2.5 hours అయింది. అదే వస్తుంది పరిస్థితి మనకి. హైదరాబాద్కి ఒక్కసారి RRR అంటే ఇప్పుడు స్టేట్ బార్డర్కి ఎంత ఉంటుందండి, 200 సెంటర్ పాయింట్ చూసుకుంటే ఒక 200, 250, 300 కిలోమీటర్ దాటి ఉంటుంది నాకు తెలుసు. అంతేనా తెలంగాణ బార్డర్కి సిటీ నుండి 250, 300 కిలోమీటర్. సో 1.5 hours అంటే గంటకి 50 కిలోమీటర్ వస్తాను. ఓవరాల్లో RRR ఎంత ఉంటుంది, 120 kilometers, 100 kilometers per hour. 300 కిలోమీటర్ను మ్యాక్సిమం 2.5 hours or 2 hours. సో ఆ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా రేట్లు, రోడ్ స్పీడ్ కూడా పెంచి ఇప్పుడు ఆల్రెడీ 120 వరకు వచ్చేసింది. ముందుకెళ్తే ఇంకో 20, 30 పెంచుతారేమో. పెంచినప్పుడు 200 కిలోమీటర్ రావడానికి 2 గంటలకి మోర్ దెన్ ఇనఫ్. అంటే అప్ అండ్ డౌన్ చేసే స్టేజ్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు 50 కిలోమీటర్ మనం శంకర్పల్లి, మోకిలాల, షాద్నగర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు జనాలు. అండ్ ఐటీ క్రౌడ్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, మన హైదరాబాద్కి 10 lakhs మంది ఉన్నారు. ఎంటైర్ ఇండియాలో 50 lakhs మంది ఐటీ ఉంటే 10 lakhs హైదరాబాద్లో ఉన్నారు. ఈ 10 lakhsలో ఒక 30% అంటే 3 lakhs మంది ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు.